ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మన సృష్టికర్త అయిన మన తండ్రి ప్రతి వారి కొరకు సిద్ధపరిచిన విధానమును ఎరిగిన వారై అట్టి పరలోక ఆశీర్వాదములకు మీరు వారసులగునట్లు ఆయనను అంగీకరించి ఆయనతో గల శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును పంచుకునే నిమిత్తమై పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచబడుదురుగాక. నిండైన దీవెనలతో ఆనందింతురుగాక. నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్యమును యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనములో, నీకు సహాయము చెయ్యువాడను నేనే అంటూ సహాయకునిగా దేవాతి దేవుడు తన చేతిని చాస్తూ ఉన్నాడు. నా చెల్లి, నా తమ్ముడా, నీకు ఈ లోకంలో సహాయం చేసేవాళ్ళు ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడే నీకు సహాయకునిగా తన అమూల్యమైనటువంటి హస్తాన్ని చాచి నీకు సహాయం చేయాలని కోరుతున్నాడు. ఆయన సహాయకుడుగా ఉన్నాడు. మనకు సహాయకుడు, పైనుండి సహాయం. ఈయన ఎవరు? నీకు సహాయం చేసే మనిషి అయితే మరలా నీకప్పుడు అలా చేసే కదా, నీకు సహాయం చేసే కదా అంటూ వాటిని జ్ఞాపకం చేసి మనల్ని కించపరిచేవారిగా ఉంటారు. మన అవసరాల్లో సహాయపడిన వారి అవసరాల కోసం మనల్ని రిజర్వ్ చేసుకుంటారు. మనకు అవసరమైతే వాళ్ళు వాడుకుందాంలే అనుకుంటారు. స్వార్థపూరితమైన మనస్సుతో మనుషులు నీకు సహాయం చేస్తారు. కానీ త్యాగపూరిత మనస్సుతో దేవుడు నీకు సహాయం చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన కుమారుడవు కదా, నువ్వు ఆయన కుమార్తెవు కదా. తండ్రి ప్రేమ మారని ప్రేమ. వాక్యం చెప్తుంది, ఒకవేళ కనిన తల్లి నిన్ను మరచునేమో, కానీ తండ్రి నిన్ను మరచిపోడు అంటూ స్పష్టంగా ప్రభు చెప్తారు. నిన్ను కనిన తల్లి మరచునేమో, కానీ నేను నిన్ను మరువను అంటూ దేవాతి దేవునికి అద్భుత వాక్కు మనకు తెలియచేస్తోంది. 49వ అధ్యాయంలో 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటాడు. ఆయన అరచేతులు, గాయపడిన ఆ అరచేతులు నీ పేరు నా పేరు చెక్కుకొనుట వల్లనే గాయపడింది. నిన్ను నన్ను నా పాపములన్నిటినీ కూడా, దోషములన్నిటినీ, అపరాధములన్నిటినీ, అపవిత్రతలన్నిటినీ, అవిధేయతలన్నిటినీ, అతిక్రమములన్నిటినీ తాను మనకు బదులుగా తాను శిక్ష నొంది మనకు శిక్ష లేకుండా విడుదల, విమోచన ప్రసాదించిన రక్షకుడు యేసుక్రీస్తు వారు. లోక పాపములన్నీ మోసుకొని పోయి వాటన్నిటి కొరకు తానే క్రయం చెల్లించినవాడు కనుక తన రక్తధారలు చిందించి మనకు శుద్ధిని దయచేయాలని సిద్ధపరచినవాడు. ప్రభువా, నేను పాపిని, అనేక అతిక్రమములు, అవిధేయతలు, అన్యాయములు,
అక్రమములు, అపవిత్రతలు ఎన్నో కలిగి ఉన్నాను. నా మాటలలో పవిత్రత లేదు, నా ఆలోచనలలో పవిత్రత లేదు, నా క్రియలలో పవిత్రత లేదు, దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని అడగగలిగితే వెంటనే తన రక్తధారలతో శుద్ధిపరిచి నిన్ను పవిత్రునిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా తీర్చి దేవుని సముఖములో తండ్రి అని పిలిచే బాధ్యతకు నిన్ను నడిపించేవాడు యేసు ప్రభువు వారు. అందుకే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవునితో పాపాత్ముడైన మానవుణ్ణి ఐక్యపరిచేందుకు, సమాధానపరిచేందుకు ఆయన మధ్యవర్తిత్వాన్ని కలిగి ఉన్నారు. తన రక్తము చేత మనల్ని శుద్ధిపరిచి దేవునితో ఐక్యపరిచే యేసుక్రీస్తు వారి యొక్క ఈ ప్రేమ వర్ణనాతీతమైంది, అవసరమైంది, అత్యవసరమైంది. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు వారి ఆశ్రయంలోకి రాగలిగితే, ఆయన చిందించిన రక్తధారాలను కోరుకుంటే పవిత్రపరచబడి దేవునితో చక్కని బాంధవ్యాన్ని కలిగి ఉంటాం. అప్పుడు తన ప్రశస్తమైన హస్తాన్ని చాచి మనకు సహాయకునిగా ఆయన ఉండేవానిగా ఉంటున్నాడు. కనుక అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి ప్రేమాహస్తాన్ని చాపి నీకు సహాయం చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 10వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో, కీర్తనలు 10వ అధ్యాయం 10వ కీర్తన 14వ వచనంలో చూసినట్లయితే, 14వ వచనంలో తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. తండ్రి లేని వారికి సహాయము నీవే. ప్రియులారా, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు అంటాడు. తండ్రి మనకుంటే తండ్రి మన బాధ్యతలు తీసుకుంటాడు. ఇప్పుడు దేవుడే తండ్రిగా ఆయన మన బాధ్యతలు, మన భారములు, మన దిగులు, మన చింతలు అన్నిటినీ తీర్చి మనల్ని ఆదుకునేవాడు. తండ్రి వలె మనల్ని అక్కున చేర్చుకునే దేవుడు, అవసరతలన్నీ తీర్చేవానిగా ఉన్నాడని దైవవాక్యంతో స్పష్టంగా చెప్తోంది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఆకాశవాహనుడై వచ్చును. నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చు అంటే అతి వేగముగా, శీఘ్రముగా నీకు సహాయం చేయడానికి వచ్చేస్తాడు. నీవు ఎదురు చూసే పనులే, కనిపెట్టాలేమో అనుకోక్కర్లా. నీకు ఎప్పుడు సహాయం కావాలో వెంటనే ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవాతి దేవునిగా ఉన్నాడు. కనుక ఆయన ఆకాశవాహనుడై వచ్చును అంటారుగా. వాయువేగ మనోవేగముల కంటే అతి శీఘ్రముగా వచ్చి నీకు సహాయం చేసేవానిగా ఉన్నాడని వాక్యం సెలవిస్తోంది. కనుక ఆయన శాశ్వత సహాయాన్ని చేస్తాడు నీకు. అలాగుననే 63వ కీర్తన చూసినట్లయితే, 63వ కీర్తన 7వ వచనంలో, 63:7వ వచనంలో చూసినట్లయితే, నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణదొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అన్నాడు. నీవు నాకు సహాయుడవై ఉంటివి. గత దినాల్లో కూడా నువ్వు నాకు సహాయం చేస్తూ వచ్చావు. ఏ పాస్ట్ హెల్పర్. ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. 104వ కీర్తన 34వ వచనంలో, 104వ కీర్తన
34 ఆయనను గూర్చి నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండును గాక, నేను యెహోవా యందు సంతోషించెదను అంటున్నాడు. కనుక ఆయనను గూర్చిన ధ్యానం నాకు సహాయం చేస్తాడు అని నువ్వు ఎదురు చూచే ఆ ధ్యానమే నీకెంతో ఇంపుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నీకు సహాయం చేయటానికి వెంటనే నీ యొద్దకు వచ్చేవానిగా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తోంది. 119వ కీర్తన 148వ వచనంలో కూడా 148వ వచనంలో దైవజనుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. నా ప్రియ చెల్లి, నా తమ్ముడా, నీకు సహాయం చేసే దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అనే సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన వెంటనే నీకు సహాయపడతాడు. ఏ కోణంలో అయినా సరే, ఎటువంటి సహాయం నీకు అవసరమైన, ఆర్థిక పరమైనదా లేక ఇంకా ఎటువంటి సహాయం నీకు అవసరమైన వెంటనే సహాయం చేస్తాడు. ఇదిగో నేనున్నాను, భయపడకము అంటూ నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకసారి భక్త సింగ్ గారి దగ్గరికి అమెరికా వాళ్ళు వచ్చి, అయ్యా నీ సేవ చాలా బాగుంది, గొప్పగా ఉంది, మేము నీకు సహాయం చేయాలనుకుంటున్నాము, మీకేం కార్లు కావాలన్నా ఏం కావాలన్నా మేము ఇస్తాము, మీరు మన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి అన్నారు. మేము మీకు సహాయం చేయటానికి మీరు అంగీకరిస్తున్నట్లుగా మీరు సంతకం పెడితే చాలు అన్నారట. అప్పుడు దైవజనుడు అన్నట్ట, మీరు అమెరికా వారు చాలా ప్రేమ గలవారు, ఏమి కోరినా ఇస్తారు, అయితే మీ దేశంలో ఉండింది మీరు ఇవ్వగలరు, వేరు దేశంలో నాకు అవసరమైంది ఉంటే మీరు ఇవ్వలేరు కదా. నా దేవుడైతే నాకు అవసరమైంది ఏ దేశంలో ఉన్నా తక్షణమే ఇవ్వగలడు నాకు. కనుక నా అవసరతలు నా దేవునికి చెప్తాను కానీ అమెరికాకు చెప్పను అన్నట్ట. మరి మీ వాళ్ళు పెద్ద లిస్టులు పట్టుకొస్తారు అంటే వాళ్ళకి దేవుడు లేడు, నాకు దేవుడు ఉన్నాడు. నా అవసరతలు దేవునికే చెప్తాను కానీ ఎవ్వరికి చెప్పను. ఆయన వెంటనే నా అవసరాలు తీరుస్తాడు. చాలా వందనాలు, వెళ్ళిరండి అన్నట్ట. అలాగన ఎవరి మానవుల సహాయం చేసి తీసుకున్న వారిని కాదు కానీ దేవుడే రెడీలీ హెల్ప్, వెంటనే సహాయం ఇచ్చే దేవునిగా ఉన్నాడు. ఆయన సజీవుడు, మరణించి భూస్థాపన చేయుడు, మరలా తిరిగి లేచిన దేవుడు. కనుక ఇట్టి గొప్ప సజీవుడకు దేవుడిని నీవు కలిగి ఉంటే నీకు సహాయమునికేం కొరత? ఆయన ఎప్పుడూ నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఆలస్యం ఎందుకు? ఆయన నీకు సహాయకునిగా అంగీకరించు, ప్రతి సహాయమును పొంది ఆనందించుము. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అని చెప్పి ఆ మాటను అంగీకరింతుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మాకు మా పాపములన్నిటినీ దోషములన్నిటినీ తీర్చి వాటిని క్షమించి శుద్ధీకరించి దేవునితో ఐక్యపరిచేందుకు మీ ప్రాణాన్నే మా కోసం ఇచ్చిన యేసు ప్రభువా, మరి ఈ లోకంలో ఉన్న వాటిని ఎందుకు ఇవ్వరు? తన సొంత కుమారుణ్ణే మనకి ఇచ్చుటకు వెనుదీయని వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అను నీ వాక్య భాగం కొరకు స్తోత్రాలు. 8వ అధ్యాయం రోమ 32. కనుక ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి మా ప్రియులు చక్కని తక్షణ సహాయమును పొంది ఆనందింతురుగాక. యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన దేవుని సన్నిధి మీకు తోడై ప్రతి విషయమందు సహాయపడును గాక. ఆమెన్, ఆమెన్.